నేను ప్రభాకర్ రెడ్డి గారిని మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఏఈ గారిని డిఈ గారిని అడగండి. మేయర్ గారు ఏ ఉద్దేశంతో కాలనీలో వేస్తున్న రోడ్డు దగ్గరికి పరిశీలనకు వచ్చిండ్రా, పర్యవేక్షణకు వచ్చిండ్రా, కొబ్బరికాయలు కొడతాందుకు వచ్చిండ్రా అనే విషయం మీకు తేటతెల్లమవుతుంది. నేను ఇంకో ప్రశ్న కూడా వేస్తున్నా. మీరు మాకు తెలుసు, మా కార్పొరేటర్ గారు తెలుసు అన్నారు. నిజంగా ఆ విషయం తెలిస్తే నేను మిమ్మల్ని సవాల్ విసురుతున్నా. ఈ విషయంలో మీరు దీని మీద నిలబడి ఉంటే మీరు ఏమన్నారు ఒక మాట, మేము ఈ మీటింగే పెట్టకపోదు, మాది అఫీషియల్ కాకపోతే, కార్పొరేటర్కి తెలియకపోతే. ప్రభాకర్ రెడ్డి అన్న బడంపేట్ కూటమైసమ్మ దగ్గరికి మా కార్పొరేటర్ గారిని తీసుకొని మేము అందరం వస్తాము, మీ మేయర్ను తీసుకొని మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరు రండి, బడంపేట్ కూటమైసమ్మ దగ్గర ప్రమాణం చేద్దాం. మాకు ఒకవేళ ఇది అధికారిక ప్రోగ్రాం అని మేయర్ కొబ్బరికాయలు కొడతారని ఇంటిమేషన్ ఉన్నది అని అయితే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. పచ్చి బట్టలతోటి బడంపేట కూటమైసమ్మ దగ్గర మేము ధర్మం తింటేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అది నిజంగా రుజువు చేయకపోతే మీరేం చేస్తారో కూడా చెప్పాలి. నాకు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. గాలికి ఏదో వచ్చి మాట్లాడితే, ఏదో మీటింగ్ పెట్టినాం, ప్రెస్ మీట్ పెట్టాగానే 4 మాటలు మాట్లాడితే అయిపోతుంది అనుకుంటే ఇలా చేతగానోడు ఎవ్వడు లేడు, ఊరుకునేటోడు ఎవ్వడు కూడా లేడు అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నా. మీరు నిన్న మాట్లాడిన విషయాన్ని ఖచ్చితంగా నిజమని నిరూపించాలి, మాకు సమాచారం ఉందనే విషయాన్ని నిరూపించాలి. రెండో విషయం, మేయర్ గౌరవ మంత్రి గారి గురించి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. దాని గురించి మా గౌరవ పెద్దలు మాట్లాడతారు. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రభాకర్ రెడ్డి గారు, మీరు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి అనుభవించారు. నేను ఒక చిన్న సవాల్ విసురుతున్నా. నేను ఈ రోజున మీరు 3 నెలల సబితా ఇంద్రెడ్డి కానీ సాగనంపుతాం, యుద్ధం మొదలైంది, ఇక 3 నెలల్లో ఇంటికి పోతూ మీ సంగతి ఏందో తెలుస్తా, మీ సంగతి ఏందో తెలుస్తా. ఇక 3 నెలల మా రేవంత్ అన్న వస్తాడు, ఆధ్వర్యంలో మీకు ఏమున్నాయో అవన్నీ తీస్తాం. రైట్, అన్యాయంగా ఏది జరిగినా, అవినీతి ఏది జరిగినా మీరు తీస్తుంటే మేము ఎప్పుడు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తాం, దానికి మేము ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తామనే విషయాన్ని ఈ వేదిక ద్వారా నీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇంత పెద్ద సీనియర్ నాయకులు, టీపీసీసీ కదా, నేను ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నా. అంటే మీరు ప్రతిసారి సబితా ఇంద్రెడ్డిని ఊడగొడతాం, పడగొడతాం అని అందరు ఒక్క తొడలు కొట్టుకుంటే ప్రభాకర్ రెడ్డి 2 తొడలు కొట్టుకుంటాడు. ఇట్లా నువ్వు ఒడగొడతాడు సబితా ఇంద్రెడ్డిని, పడగొడతాం అంటున్నావు కానీ తొడలు కొట్టుకుంటున్నావు కదా ప్రభాకర్ రెడ్డి. యుద్ధం అన్నావు కదా, యుద్ధం అన్నప్పుడు 2 దేశాలు కొట్లాడాలి, 2 ఊళ్ళు కొట్లాడాలి, 2 రాజ్యాలు కొట్లాడాలి, అవునా కాదా? ఏదైనా యుద్ధం అయినప్పుడు ఆ దేశాలకు ఒక పేరు ఉంటుంది, ఆ రాజుకు కూడా ఒక పేరు ఉంటుంది, రాజు ఎవరో కూడా తెలుస్తుంది, సైనికులు ఎవరో కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న, నాకు తెలుసో తెలియకనో అనుభవం లేకనో అడుగుతున్న ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు యుద్ధం తర్వాత సంగతి, గెలుపోవటం తర్వాత సంగతి, నువ్వు సబితా ఇంద్రెడ్డి పంపిస్తారా, అదే జనాలు సబితా ఇంద్రెడ్డి పట్టం కడతారా, తర్వాత చూద్దాం, యుద్ధంలో వెళ్తుంది ఆ సంగతి. నేను ఒకటి మిమ్మల్ని ఏమడుగుతున్నా, ఒక రాజ్యం యుద్ధం చేసేటప్పుడు ఒక రాజ్యానికి రాజు అయితే ఉండాలి. మరి మేము అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగంలో పనిచేస్తున్నాం. మా రాజ్యం పేరు బీఆర్ఎస్ పార్టీ, మేమందరం కూడా ఆ రాజ్యానికి సైనికులం. మాకు రాజైనా రానైనా మేము ఈ వేదిక ద్వారా 3 నెలల ముందు వస్తుందా ఎలక్షను, 2 నెలల ముందు వస్తుందా, రేపే వస్తుందా, మేము ఖచ్చితంగా ప్రకటిస్తున్నాం. మా రాజ్యానికి రాజు, రానైనా రాజైనా, నాయకుడైనా నాయకురాలైనా సబితా ఇంద్రారెడ్డి. మేము గర్వంగా చెప్పుకుంటాం. గెలిపోవడం తర్వాత చూద్దాం యుద్ధంలో. నువ్వు టీపీసీసీలో చాలా పెద్ద పెద్ద పదవులు, రాష్ట్ర స్థాయి పదవులు చేసినావు, సీనియర్ నాయకుడు, 30-40 ఏళ్ళ నుంచి ప్రాంతాల్లో ఉన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకేమన్నా ఉంటే జ్ఞానం, మీ రాజకీయ పరిజ్ఞానం ఉంటే మీ రాజ్యం పేరు చెప్పు, మీ రాజు పేరు కూడా నీ దమ్ముంటే రేపు పొద్దున ఇదే ప్రెస్ వేదిక ద్వారా నువ్వు ప్రకటిస్తేనే నువ్వు ఈ ప్రాంతాల్లో పెద్దలు నేను ఒప్పుకుంటా. నువ్వేది చెప్తాది నేను వినడానికి సిద్ధంగా ఉన్నానే విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. మిగతా విషయాలు మా సోదరులు మాట్లాడతారు. సోదరుడు మన మనోహర్ గారు, బండారి మనోహర్ కార్పొరేటర్ మాట్లాడుతూ, నిన్న జరిగిన అంశము, సంఘటన 4వ డివిజన్ కార్పొరేటర్ సప్నా వెంకటరెడ్డి గారికి జరిగితే పక్కకున్న వెంకటరెడ్డికి ఏం సంబంధం, ఆయన మాట్లాడిన అనే విషయాన్ని మీ పత్రిక ద్వారానే మాట్లాడడం జరిగింది.
నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్న సోదరుని, సోదరా, నేను 3 విషయాల మీద మా కార్పొరేటర్ గురించి ఆవేదనతోటి మాట్లాడడం జరిగింది. నేను ఏది కూడా వేరుగా మాట్లాడలేదు. నేను కేవలం మేయర్ మీదనే మాట్లాడినా, పారిజాత నరసింహారెడ్డి గారి మీదనే మాట్లాడినా. నేను నిన్న కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. నేను కేవలం 3 అంశాల మీద స్పష్టంగా మీ దాంట్లో కూడా రికార్డు ఉన్నది. మొదటి అంశం, నేను ఆ డివిజన్ స్థానిక నివాసిని బాధ్యతగా మాట్లాడినా. రెండో అంశము, నేను ఒక సీనియరు ప్రజాప్రతినిధిని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, మా కార్పొరేటర్కి అవమానం జరిగిందని హోదాలో కూడా అడిగిన. మూడోది అడగలే నేను. ఈ రెండింటి మీదనే నేను మీరు మాట్లాడిందంటే స్పష్టంగా ఉంటుంది. అది ఇన్నరో ఇన్ లేదో, వాళ్ళకి చెవులు ఉన్నాయో లేవో నాకు తెలియదు. ప్రశ్న అయితే అడిగిరు నన్ను, రివర్స్ ప్రశ్న అడిగినందుకు నాకు కూడా మంచి అవకాశం దారి చూపించారు, ఒక ఆయుధం ఇచ్చారు. నేను మూడోది కూడా ఇప్పుడు ఈరోజు చెప్తున్నా, 3వ బంధంతో కూడా నేను మాట్లాడినా. పదవులు ఉన్నోళ్ళకు కుటుంబం ఉండదా? భర్తకు భార్య ఉండదా? భార్యకు భర్త ఉండరా? మా భార్యకు అవమానం జరిగినప్పుడు కార్పొరేటర్ పదవి అయితే ఏముందండి, మేయర్ పదవి అయితే ఏముంది, మంత్రి పదవి అయితే ఏముంది? నా భార్యకు జరిగింది, ఒక హిందూ సమాజంలో అవమానం జరిగింది, బాధ కలిగింది, ఆమె బాధలు ఉన్నది. ఆమె బాధను వెలిపించడం తప్ప? ఇదే చట్టంలో, రాజకీయ చట్టంలో రాసిన దాన్ని నేను సోదరుడు మనోహర్ని అడుగుతున్నా. ఆయన ఎందుకు మాట్లాడని అడిగింది కదా, నేను ఆయనకు సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను 3 అంశాలలో మాట్లాడినా. బాధ్యత మాట్లాడినా, స్థానికునిగా హోదాలో మాట్లాడినా, ఒక ప్రజాప్రతినిధిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక బంధుత్వంతో మాట్లాడినా, ఒక భార్యకు భర్తగా కూడా మాట్లాడిన విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఈ 3 అంశాల మీద నేను ఖచ్చితంగా, నేను కేవలం అని ఎందుకు అంటున్నాను అండర్లైన్ చేసుకోండి, మేయర్ గారి మీదనే, పారిజాత నరసింహారెడ్డి గారి మీద మాట్లాడినా. ఈ 3 అంశాలు నేను నిర్భయంగా చెప్తున్నా, నిక్కచ్చిగా కూడా తెలియజేస్తా ఉన్నా. సోదరా, నేను ఈ 3 అంశాల మీద నిన్న మాట్లాడినందుకు మీరు నన్ను ఎందుకు మాట్లాడిండ్రు అని అడిగిండ్రు. ఒక భర్త హోదాలు ఉన్నానే మీ ఇంటెన్షన్ తోటి మాట్లాడిండ్రు. గడిచిన 4 సంవత్సరాలుగా మన బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ మేయర్ గారి ప్రభుత్వ కార్యాలయం, నాటే ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వ కార్యాలయంలో మీతో పాటు మేము, పత్రికా సోదరులు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తుంటే, మేయర్ గారి ఛాంబర్లా మేయర్ గారి పక్కకు సీట్ వేసుకొని మేయర్ గారు భర్త, ఇప్పటి వరకు మేము ఈ విషయం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. ఇందులో ఈ ఒక వ్యక్తి మాట్లాడిన సంస్కారహీనుడు, ఆయన దగ్గరికి కూడా వస్తా. 4 సంవత్సరాలు అధికార యంత్రాంగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పాలనను మేయర్ భర్త నడిపిస్తుంటే మీ కళ్ళల్లో ఏమైనా కారం చల్లుకునరా, మీ షోలలో సీసాలు పోసుకునరా, లేకపోతే ఇవన్నీ ఇడిసబెట్టి 4 సంవత్సరాలు టైంపాస్ చేసేందుకు దేవతాలగుట్ట మీద గడ్డివీక పోయిరా అని అడుగుతున్నా. నేను నా భార్యకు బాధ కలిగింది, ఆమె బాధలు ఉన్నది, ఆమె రంది పడుతుందని ఆవేదనతోటి ఆవేశంగా నేను ప్రశ్నించింది వాస్తవం. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ గడ్డ మీద పుట్టిన, నేను కూడా ఉప్పు కారం తింటున్నా. నా భార్యను ఎవరన్నంటే, నా కుటుంబాన్ని ఎవరన్నంటే ఖచ్చితంగా నాకు రోషం వస్తుంది, ఆవేశం వస్తుంది. నేను మీ లెక్క చేతులు కట్టుకొని కూర్చోను, మీరు కట్టుకుంటారేమో నాకు తెలియదు ఆ విషయం. మరి భార్యను కుటుంబ సభ్యులను అంటే నాది ఆ సంస్కృతి కాదు, ఆ సంస్కారం కాదు. నేను మేయర్ గారు భర్తకు నాకు తేడా ఏముందని అడుగుతున్నా. నేను నా భార్యకు బాధ కలిగితే అడిగిన, మరి మేయర్ గారు భర్త ఏకంగా కార్లు పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు అడ్మినిస్ట్రేషనే నడిపిస్తున్నారు. అప్పుడు మీకు ఏమైంది? మీరు కూడా కార్పొరేటరే కదా, మీరు కూడా అడగాలే కదా. మీరు మరి రోజు పొద్దున మేయర్కి ఫోన్ చేస్తున్నా, మీరు 4 ఏళ్ళ మీ ఆత్మసాక్షి ప్రమాణం చేసి చెప్పండి. నరసింహారెడ్డి పాల్గొంటలేడా రాజకీయాలలో, మన మీటింగ్లలో పాల్గొంటలేడా? నేనేమన్నా అది ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి మాట్లాడినా మా భార్య దగ్గర? ప్రైవేట్గా మా భార్యకు అన్యాయం జరిగింది, మా కార్పొరేటర్కు బాధ కలిగిందని నేను పబ్లిక్ సెక్టార్లో మాట్లాడినా, నా బాధను వెలిపించుకున్నా. ఏ రాజకీయ చట్టంలో ఉంది భార్యకు అవమానం జరిగితే భర్త మాట్లాడొద్దని? నేమన్నా ప్రభుత్వ మీటింగ్లకు వచ్చినా, జనరల్ బాడీ మీటింగ్లకు వచ్చినా? నన్ను మాట్లాడొద్దు అనడానికి నువ్వోవనివి, నీకేం హక్కు ఉందని అడుగుతున్నా. నువ్వు మొదలు అంటే నరసింహారెడ్డి మాట్లాడితే, నరసింహారెడ్డి కార్యక్రమం చేస్తే ఒక ఎత్తు, సమ్మిరెడ్డి వెంకయ్య గారు చేస్తే ఒక ఎత్త. ఈయన రూల్ మాట్లాడుతున్నాడు, ఆమెను అంతా చూసి భయపడుతున్నారట. మీకు మొదలు
అధికారికంగా పోయి ఏఈ డిఈ మున్సిపల్ కమిషనర్ మీకు సమాచారం ఇచ్చింది అన్నదానికి నేను ఏదైతే సవాల్ విసిరినో కూటమి సభ కాడ ఈరోజు నిన్న మాట్లాడిన నాయకులందరూ కూడా ధర్మం తినాలే, లేకపోతే దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది ప్రతిచర్య అనే విషయాన్ని తెలియజేస్తూ సోదరుమాని సంతోషి శ్రీనివాస్ రెడ్డి గారు మేయర్ అక్క పోయి కార్పొరేటర్కి ఫోన్ చేస్తే ఆమె స్పందించలేదు, వస్తా అని రాలేదు. మీరు మొదలు అధికారిక ప్రోగ్రామే కాదు, మీరు పర్యవేక్షణకు వచ్చిండ్రు, పరిశీలనకు వచ్చిండ్రు. నేను మొన్న కూడా చెప్పిన మేయర్ గారు చేయాల్సిన అవసరం ఏముందండి, మీరే చెప్పిండ్రు. ఏఈలు చెప్తారు, డిఈలు చెప్తారు, మేయర్ ఎందుకు మేయర్ చెప్పిందని నేను అడగలేదు, చెప్పమని అడగలేదా నేను? మేయర్ ఎందుకు చెప్పలేదని అడిగినా నేను? ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అడిగినా? మేయర్ గారు 12:50కి వచ్చి మా కార్పొరేటర్ ఫోన్ చేసిన అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసిన నేను. నువ్వు అది కూడా వినకుండా మాట్లాడింది ఆమె చెప్తే ఏమనంటే కావాలని రాలేదని చెప్తుంది. సోదరుమని రేపు పొద్దున నీకు కూడా ఏదో ఊరికి పోతే ఇంటిమేషన్ ఇచ్చి మంత్రి గారు డిప్యూటీ మేయర్ గారు వచ్చి కూర్చుంటే మీ వార్డుల డివిజన్ల కొబ్బరికాయలు ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేస్తుంటే మీరు కూడా ఒక కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్, మీరు ఊరుకుంటారా అమ్మ? మరి నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న. ఒక మహిళా కార్పొరేటర్కి సంబంధించి ఇంకో మహిళా మేయర్ గురించి సపోర్ట్కి వచ్చినావు నువ్వు, పార్టీ పరంగా అది మంచి కార్యక్రమం ఏం కాదంటలేను. మరి నీ దాంట్లో కూడా రేపు ఎల్లుండి మేము కూడా వచ్చి డిప్యూటీ మేయర్ని తీసుకొని వచ్చి మీకు మీరు ఊరికి పోయినాకనో లేకపోతే పట్నం పోయినాకనో వచ్చి ఆ టైంలో కొబ్బరికాయ కొట్టిపోతాం, దానికి నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా అని రేపు పొద్దున పేపర్ స్టేట్మెంట్ నువ్వు ఇచ్చిన సమాధానం నేను స్వీకరిస్తా. పనికి మాలిన మాటలు ఎవరు రాసిన స్క్రిప్ట్ మాట్లాడితే పడటోడు ఎవరు లేడమ్మా. జాగ్రత్త, మహిళలంటే మాకు గౌరవం ఉంది, హిందూ సాంప్రదాయం మీద సంస్కృతి మీద మాకు కొంత బాధ్యత ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది, గౌరవం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ సోదరుడు ఇంకొక ఆయన మాట్లాడిండు. 30 ఏళ్ళుగా ప్రతాప్ రెడ్డి అని వినాయక కాలనీ వాసుడు, 30 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో మీరు రాజకీయం చేస్తున్నారు, అధికారంలో ఉన్నారు. శభాష్ సోదర, మంచి మాట చెప్పినావు. రామరెడ్డి కానీ మేము కానీ 30 ఏళ్ళుగా ఏకఛత్రాధిపత్యంగా ఒక గ్రామంలో రాజకీయం చేస్తున్నామంటే ఆ గ్రామ ప్రజల ఆశీర్వాదం, దీవెన ఉంటేనే చేస్తాం. ఉత్తగా తిరిగే నీకే మెరక ఇలా లెంబడి తెల్లబట్టలు వేసుకొని పొదుముఖంగా జోబులు గొప్ప నీకే మెరక తమ్మి ప్రతాప్. నేను అడుగుతున్నా నిన్ను ప్రశ్న, నీకే మెరక రాజకీయ అనుభవం ఏముంది నీకు? మా అనుభవం గురించి మాట్లాడినావు. వాళ్ళకి వీళ్ళు చెప్తారు, ఏ చెప్తాడు, ఏంటి పాడిందే పాడారా పాసవాళ్ళ జాతర అన్నట్టు చెప్పిందే చెప్తున్నావు. వీళ్ళు 30 ఏళ్ళుగా వీళ్ళని చూసా మేము యూత్ నేర్చుకోవాలి. ముడి కింద 40-45 ఏళ్ళు పెట్టుకొని నువ్వు యూత్ ఏందయ్యా? నువ్వెక్కడి యూత్? మమ్మల్ని చూసి సిగ్గుచేటు అనిపించింది అంట ఆయనకు. ఏమనిపించింది సిగ్గుచేటు? నిన్ను చూసి నాకు సిగ్గు అనిపించింది మా ఊరోడవని. నీకు ఇలా జరిగిన సంఘటన ఏం తెలియదు, సందర్భం ఏందో తెలియదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు, నీ దగ్గర గ్యాదరింగ్ లేదు. మీడియా ముందుకు వచ్చి ఈయన మాట్లాడితే టకా మేయర్ గురించి మేయర్ తరఫున మాట్లాడితే పొద్దుముఖంగా పదవి వస్తుందనో లేకపోతే పొద్దుముఖంగా పార్సల్ వస్తుందనో మాట్లాడినట్టు వచ్చినావు నువ్వు. అంతే తప్ప నువ్వు మాట్లాడింది ఏం లేదు, నువ్వు మాట్లాడిన దాంట్లో అసలు విషయమే లేదు. నువ్వా సంస్కారం గురించి మాట్లాడేది, సిగ్గు గురించి మాట్లాడేది? సిగ్గు శరం లేని వ్యక్తులు మీరు, అసలు విషయమే తెలియదు, పరిజ్ఞానమే లేదు నీకు, అక్కడ జరిగిన సంఘటన విలువనే తెలియదు నీకు. నువ్వెట్లా మాట్లాడతావు ప్రతాప్? తమ్ముడు జాగ్రత్త, మాట్లాడే ముందు ఇక్కడ చేతులు కట్టుకొని లేరు ఎవరు. ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మేము ఎప్పుడో నువ్వు మాటలు మాట్లాడితే వెళ్ళిపోయేటోళ్ళం కాదు. దీని భవిష్యత్తులో దీని పరిణామం ఏందో ఖచ్చితంగా చూపిస్తామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. గౌరవ పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రమాణం చేయాలి. మనోహర్ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ప్రతాప్, నువ్వు ఇంకొకసారి ఇటువంటి విషయాలు మళ్ళీ ప్రస్తావనకు వస్తే పనికి మాలిన మాటలు, పసలేని మాటలు మాట్లాడితే ఖచ్చితంగా దీని మీద ప్రతిచర్య ఉంటుంది. దీనికి మేమందరం మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు అన్నారు కదా మేమందరం మా కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకోమని. మా నాయకురాలు జోలికి, మా బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఏమి లేనవ్వని ఎగిరెగిరి పడితే అన్ని ఉన్న మేమెట్లుండాలని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా మేమందరం కూడా ఈ ప్రాంతంలో సబితా ఇంద్రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గడప గుండెలో సబితా ఇంద్రెడ్డి గారు కొలువై ఉన్నారు. ప్రజల మన్ననలు పొందుతురు, ప్రజల అభిమానాన్ని పొందుతురు. అవి చూసి ఓర్వలేక మతి భ్రమించి మీరందరూ కూడా
మేము మాట్లాడిన ప్రశ్న ఒకటైతే, మేము చర్చించిన అంశం ఒకటైతే, మీరు దీన్ని పక్కదో పట్టించి వేరే వేరే విషయాలు మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తూ హెచ్చరిస్తూ, ఇటువంటి పునరావృతం అయితే ఊరుకునే ప్రసక్తే లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తేటతెల్లం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై సవితమ్మ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.